స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ దయ లేకుండా మాకు బ్రతికి ఎక్కడుంది నాయన? నీ కృప లేకుండా మాకు జీవితం ఎక్కడుంది? నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి ఇక్కడ భూమి మీద ఉండి ఇలా ఉన్నాం, కానీ లేకపోతే మేము అక్కడ ఉంటాం. ఎన్నో దోషాలు, ఎన్నో అపరాధాలు, ఎన్నో అవివేకయుక్తమైన క్రియలు, నోటి మాటలతో పాపము, చూపులతో పాపము, చేతలతో పాపము, క్రియలతో పాపము, వినుటలో పాపము, నడతలో పడతలో పాపము, లెక్కకు విస్తారమైన దోషములు ఎన్నో మా నుండి జరిగినాయి. కానీ కేవలం నీ ఉచితమైన కృపచేత మమ్మలను క్షమించి మళ్ళా మా తప్పులు దిద్దుకొని మారు మనసు పొంది నీతో సరైన అనుబంధం ఏర్పరచుకొని నీ సంతోషాన్ని వెతికేటువంటి పిల్లల వల్లే మార్పు చెందాలని మాకు ఇంకా బ్రతకని అవకాశం ఇచ్చావు. మారు మనసు పొంద సమయం ఇచ్చావు. నీకు స్తోత్రము తండ్రి. మా దోషములన్నీ మేము ఒప్పుకొనగా నీవు మమ్మల్ని క్షమించి నీ రక్తముతో కడిగావు. మా తండ్రి, ఇదిగో నీ మాటల కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి. మా అందరి మనోనేత్రాలు వెలిగించి మాకు సత్యమును బోధపరిచి కర్తవ్యమును మా ముందు విశదపరచు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాం. దేవా, నీవు మాతో మాట్లాడు, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవునికి ముందుగానే విశ్వాసంతో స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.